నా పేరు మేదరమెట్ల వీరయ్య. రిటైర్డ్ టీచర్ని. మాకు ఉపాధ్యాయులకి చాలా సమస్యలు ఉన్నాయి. మాకు ఇవ్వాల్సినటువంటి డిఏలు ఇవ్వలేదు. కొన్ని రావాల్సినటువంటి ఎరియర్స్ ఉన్నాయి, అవి కూడా మాకు సకాలంలో అందలేదు. ఇప్పటికీ కూడా ఇవ్వలేదు. గవర్నమెంట్ మారాలనుకుంటున్నాం. ఎందుకు మారాలంటే ఇది గుంటూరు జిల్లా, అమరావతి మెయిన్. ఈ రాజధాని ఉండాలా. అసలు రాజధాని ఏది? మన రాష్ట్రానికి రాజధాని అనేది ఒకటి ఉండాలి కదా. అమరావతి రాజధాని అన్నారు, అది అమరావతి కాదు అన్నారు. 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు ఎక్కడన్నా కట్టారా? ఎక్కడా లేదు. కాబట్టి గవర్నమెంట్ మారాలి. ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారి పైన మీ అభిప్రాయం? పెమ్మసాని చంద్రశేఖరు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఆయన అమెరికాలో ఎంతో లక్షలాది రూపాయలు ఉద్యోగం కూడా మానుకొని ఇక్కడ ఏదో సేవ చేయాలనే అభిప్రాయంతో వస్తున్నాడు. ఆయన కొత్త వ్యక్తి, చాలా బాగా దూకుడుగా ఉన్నాడు, బాగా హుందాగా మాట్లాడుతున్నారు. ఆయన మీద సదభిప్రాయం ఉంది మాకు. పెన్షనర్ నేను. ఉద్యోగస్తులు పెన్షనర్లు అవస్థలు పడుతున్నారు. జీతాలు వాటిని వదిలిపెట్టేసి పెన్షన్లు అన్నీ వదిలిపెట్టేసి ఎందుకు అవస్థలు పడుతున్నారంటే గుంటూరు జిల్లాలో పుట్టి గుంటూరు పక్క రాజధాని వెళ్ళిపోతుంటే బాధగా ఉంది. అది 12 లక్షల కోట్లు అప్పులు తెచ్చింది ప్రభుత్వం. 1 లక్ష కోట్లు రాజధాని పెట్టినట్టు ఇప్పటికీ అదే 5-6 లక్షల కోట్లు అయ్యేది. ఆడేమో తెలంగాణలోనేమో 100 కోట్లు అమ్ముకుంటున్నారు ఎకరం, మనదేమో 2 కోట్లు కూడా లేదు. ఇంతకన్నా చెప్పేది ఏం లేదు. ఇదే బాధ. పెమ్మసాని చంద్రశేఖర్ గారి పైన పెమ్మసాని చంద్రశేఖరు 25 సీట్లలో నెంబర్ 1 క్యాండిడేటు. అతను లేకపోతే కనుక అసలు మీటింగుల్లో ఉత్సాహం ఉత్తేజం కూడా లేదు జనానికి. అంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు. చక్కగా భవిష్యత్తుని అందంగా చూపిస్తున్నాడు నిరుద్యోగులు. కానీ అది మేము ఎట్లా చెబుతాం సోదరా? గెలవటం గ్యారెంటీ. 2 లక్షల, 1,00,000, 3 లక్షలు మనం చెప్పలేము. అయ్యి కనీసం గెలుపు గ్యారెంటీ, గెలుపు ఖాయం.